4 గంటల వరకు తింటానే ఉంటావా? పెడతా ఉంటే ఎంత పెట్టినా తింటానే ఉంటావా? మరి ఎట్లా తినే? నీకోసం ఎంతసేపు అన్న ఉంటాం మేము. ఎంతసేపు బాబా కాదే, నువ్వు ఎంతసేపు తింటా అన్నా పెడతాం, మీకు ఇబ్బంది ఏం లేదు. ఏం పేరు నీ పేరు? సురేషా? ఎక్కడుంటావు? సత్యనగరా? ఈ గుడికి ఇప్పుడే వచ్చావా? ఇంతకుముందు కూడా వచ్చావా? ఎన్ని గంటలకు వస్తావు? 12ంటికి వస్తావు. ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉండమని ఉంటావా? మరి ఏం చేస్తావు కాక? నీకు ఎట్లా ఆదాయం? ఎట్లా ఎక్కడ అమ్ముతావు? ఏం అమ్ముతావు? అమ్ముతావా? సరే, మరి రేపు తీసుకొస్తావా? ఏం తెస్తావు? నువ్వేం తెస్తావా అంటే చెప్పు, దాన్ని బట్టి చెప్తాము. మా గుళ్ళో భోజనం ఎలా అనిపించింది నీకు? మంచిగుందా? ఫస్ట్ క్లాస్ ఉందా? రోజు వస్తున్నావు? రోజు ఎంతమంది వస్తారు తెలుసా నీకు? ఎంతమంది వస్తారు? ఏం 300 మంది కాక? 2,000 మంది వస్తారు ఈజీగా. కానీ నువ్వు ఇంతసేపు ఎట్లా మరి? ఇంతసేపు స్లోగా తింటావా లేకపోతే? మీది ఏ ఊరు మీది? నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, ఇంకా ఏమైనా చెప్తావా? అంతే, హ్యాపీ, రోజు హ్యాపీ. బాబా దయ వాళ్ళు ఇక్కడికి వచ్చి రావడం వల్ల హ్యాపీ. నీకు ఏమేమి వేస్తారు? కర్రీస్ అన్ని వడ్డిస్తురా? ఏమేస్తారు చెప్పు. వంకాయ కూర, పప్పు, టమాటా చట్నీ. నీలా ఎంతమంది ఉన్నారు గుడికి వచ్చే వాళ్ళు? నీలా నీ ఏజ్ వాళ్ళు ఎంతమంది రావచ్చు రోజు? 4. సరే మరి తిను, లేట్ అయినా కానీ తిను, పెడతాం. ఓకే.